మిత్రులారా, కాలగమనంలో మనం ముందుకు నడుస్తూ ఎటువంటి స్థితుల్లో బ్రతుకుతున్నామో మర్చిపోతున్నాం. మనకి ఏ చిన్న జబ్బు వచ్చినా రసాయనిక మందులు వాడుతూ వాటికి అలవాటు పడిపోతున్నాం. దాంతో మన శరీరం కాస్త మనకు తెలియకుండానే రాను రాను క్షీణించిపోతుంది. కాబట్టి మేము చెప్పే ఈ ఆరోగ్య విషయాల్ని, మన ఆచార వ్యవహారాల్ని, మన భారతీయ సంస్కృతిని, మన పూర్వుల జ్ఞానాన్ని మేము మీకు అందజేస్తున్నాం. వాటిని ఆచరించి అందరూ ఆరోగ్యంగా జీవించండి. అయితే ఈరోజు ఆరోగ్య చిట్కాలు. పార్శ్వనొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇలా చేసి చూడండి. శొంఠిని సానరాయి మీద నీళ్లతో గంధం తీసి పార్శ్వనొప్పి ఉన్న చోట మృదువుగా మర్దన చేయండి. ఈ విధంగా ఉదయం సాయంత్రం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వాంతులకు విరుగుడు ఔషధాలు మీ పోపుల డబ్బాలోనే ఉన్నాయి. మీకు తెలుసా? వాంతులవుతుంటే అరచెంచా ధనియాలు, అరచెంచా జీలకర్ర, అరచెంచా వాము కలిపి దోరగా వేయించి కషాయం కాచి వడగట్టుకొని త్రాగితే వాంతులు వెంటనే ఆగిపోతాయి. అజీర్తి చేసిందా? ఉప్పును పిలవండి. అజీర్తితో బాధపడేవారు ఉప్పు, మిరియాలు, వాము ఈ 3 సమభాగాలుగా తీసుకొని మెత్తగా పొడి చేసుకొని పొద్దున్నే పరిగడుపున చిటికడి పొడి నోట్లో వేసుకొని చప్పరిస్తే అజీర్తి తగ్గిపోతుంది. ఇకపోతే శిరోజాలు నల్లగా నిగనిగలాడటానికి సులభమైన చిట్కా. ప్రతిరోజు తలకి కొబ్బరి నూనె రాసుకునేటప్పుడు చెంచాడు కొబ్బరి నూనెకు 4 నిమ్మరసం చుక్కలు కలిపి జుట్టుకు పట్టిస్తే శిరోజాలు చక్కగా నల్లటి మెరుపును సంతరించుకుంటాయి. నీరసంగా అనిపించిన వెంటనే ఇలా చేసి చూడండి. పని ఒత్తిడి వల్ల నీరసంగా అనిపిస్తే జామకాయను తినండి, లేదా ఒక గ్లాసుడు నీళ్లలో 2 చెంచాల నిమ్మరసం కలుపుకొని ఉప్పు లేక పంచదార కలుపుకొని త్రాగండి. మీకు ఒక కొత్త శక్తి వస్తుంది. కాళ్ళ పగుళ్ళు ఉన్నవారికి ఉల్లిపాయ ఓ మంచి ఔషధం. కాళ్ళ పగుళ్ళు ఏర్పడినప్పుడు ఉల్లిపాయను చెక్కలుగా కోసుకొని మృదువుగా పగుళ్ళు ఉన్న చోట ఆరారగా రాస్తూ ఉంటే కాళ్ళ పగుళ్ళు అతి తొందరగా తగ్గిపోతాయి. ఎండిపోయినట్లుందా మీ ముఖం? అయితే దోసకాయకు జై అనండి. ముఖం ఎండిపోయినట్లుగా ఉన్నవారు దోసకాయను చక్రాలుగా కోసుకొని దాని మీద 4-5 నిమ్మకాయ చుక్కల్ని పిండి ముఖమంతా మృదువుగా రుద్దండి. 1 గంట సేపు ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ముఖం కడుక్కోండి. మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. దాంతోపాటు ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలు కూడా తుడిచిపెట్టుకపోతాయి. ఈ విధంగా మేము చెప్పే ఈ ఆయుర్వేద చిట్కాలు మీరు పాటిస్తే పాటించవచ్చు, లేదంటే మీ ఇష్టం. కానీ మేము చెప్పే ఈ ఆయుర్వేద చిట్కాలు మీరు పాటిస్తే ఎటువంటి జబ్బులు లేకుండా పటుత్వమైన శరీరంతో ఉండవచ్చు. జై హింద్.